నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం గన్నేరవాడ మండలం గోపాలపూర్లో మనము ఉన్నాము. ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో కానీ మన కరీంనగర్లో కానీ మన మానకొండూరులో కానీ ఈ యొక్క గన్నేరవాడ మండల గ్రామాలలో కానీ ఐకేబీ సెంటర్లు కానీ కొద్ది డిసిఎంఎస్ సెంటర్లు కానీ వివిధ సొసైటీలో వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతుల నుండి 24 గంటలు ఒక 6 నెలలు రైతులు చాలా కష్టపడి వడ్లు తెచ్చి ఈ యొక్క ఐకేబీ సెంటర్లకు కానీ డిసిఎంఎస్ సెంటర్లకు కానీ తెస్తే ఇక్కడ వడ్లు జోకడం జరుగుతుంది. జోకిడు ఎంత జోకుతురు అంటే ఒక సంచికో గంటకి 42 కిలో జోకుతురు. క్వింటల్ కావాలంటే మినిమము 2 సంచులకు ఇంకా ఎక్కువ జోకాలి. మినిమం ఇక్కడనే ఒక క్వింటల్కు కంటికి 5 కిలో కడి చేస్తారు. ఇలా తాలు ఉన్నది, మట్టి ఉన్నది, చెత్త ఉన్నది, నూక ఉన్నదని కడి చేయడం జరుగుతుంది. సరే కడి చేసిన పర్వాలేదని రైతులు పోతామని అని వదిలిపెడుతురు. అయినా జోకినాక వెంటనే ఇక్కడ రసీదు ఇవ్వాలి. రైతులకు ఎన్ని కిలోలు అయినాయి, ఎన్ని క్వింటలు అయినాయి, మీకు ఎన్ని డబ్బులు వస్తేనే రసీదు ఇవ్వాలి. ఆ రసీదు ఈ యొక్క సెంటర్లలో ఇవ్వడం జరుగుతలేదు. ఎందుకంటే ఎందుకు ఇస్తలేరంటే ఇడికలు వేయినాక మిల్లుల కాడికి వేయినాక మిల్లుల యజమానులు కుమ్ముక్క ఏం చేస్తారు, వాళ్ళు మాకు పడతలేదా అది అని చెప్పి ఏం చేస్తే మళ్ళీ ఇలా తాళ్ళు ఉన్నది, ఇలా మట్టి ఉన్నది, ఇంట్లో చెత్త ఉన్నదని చెప్పి నూక ఉన్నదని చెప్పి మళ్ళీ 4 కిలో 5 కిలో 6 కిలో కట్ చేస్తామని చెప్పి దాదాపు క్వింటల్కు 5 కిలోల నుండి ఒక 15 కిలోలు కట్ చేయడం జరుగుతుంది. ఎవ్వరు చూడవేనా రైతులనే మోసం చేస్తున్నారు. కానీ దీన్ని ప్రభుత్వం కానీ ప్రభుత్వ పాలకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవ్వరు దీన్ని స్పందిస్తలేరు. ఎందుకంటే ఇంట్లో ఎమ్మెల్యేలకు వాటాలు ఉంటాయి, ఎంపీలకు వాటాలు ఉంటాయి, పోతే అధికారులకు వాటాలు ఉంటాయి, మిల్లర్లకు వాటాలు ఉంటాయి. కోట్లు సంపాదించుకుంటారు మిల్లర్లు కానీ వీళ్ళందరూ. కానీ రైతులు ఇంత కష్టపడ్డా కానీ రైతులకు ఎలాంటి లాభం లేదు. మళ్ళీ పోతే ఏంటంటే ఈ యొక్క సంచి ఖరీదు కూడా రైతే భరించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అమాలీలా జోకినందుకు క్వింటల్కు 50 రూపాయలు కూడా రైతే భరించుకోవడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల మీద ఒక డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రైతుల సంఘం ఆధ్వర్యంలో బామల్ల రవీందర్గా ఈ యొక్క అమాలి ఖర్చులు ప్రభుత్వం భరించాలి, ఈ సంచి ఖర్చు కూడా ప్రభుత్వం భరించాలి. జోకినాక వెంటనే ఇక్కడనే రసీదు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కానీ పాలకులు కానీ డిమాండ్ చేస్తూ మేము హెచ్చరిస్తున్నాం. ఒకవేళ ఇక్కడనే జోకినాకంటే రసీదు ఇవ్వకపోతే తెలంగాణ రైతుల సంఘం ఆధ్వర్యంలో ఈ రైతులకు మద్దతుగా మేము ఏ ఆందోళన చేయను ఆ ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము తెలంగాణ రైతుల సంఘం తరఫున రైతులకు మద్దతు తెలిపేనికి ఈ యొక్క గన్నేరవాడ మండలం కానీ గోపాలపూర్ కానీ అటు జంగపల్లి కానీ అటు కొండపూర్ కానీ ఐకేబీ సెంటర్లన్నీ సందర్శన చేసుకుంటూ వస్తున్నాము. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఇక్కడ జోకిన కంటే రసీదు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.